మేమైతే కొండగట్టు వెమ్లవాడకు వచ్చాము. మీకు కూడా చెప్పాను కదా నేను పోయిన వీడియోలో, ఇంతకుముందు వీడియోలో. కానీ ఇక్కడ వచ్చినాక వెమ్లవాడకు మొత్తం డిఫరెంట్ అన్నమాట. మీకు చూపిస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. అది చూసారా, రేకులతోటైతే మొత్తం రౌండ్గా కట్టేశారు. ఇక్కడ అయితే షాపులు ఉన్నాయి కదా, ఫస్ట్ షాపులు ఉంటుండే చూసారా, అక్కడైతే సెటర్లు వేసి స్నానాలు చేయడము, ఇట్లా గుండ్లు గీకడము అయితే జరుగుతుంది. ఎందుకు ఏంటిది అనేది నేనైతే వీడియో ఎండింగ్ వరకు చెప్తాను. నాకు తెలిసి ఈ మధ్యలో అయితే వెళ్ళకపోవడమే మంచిదేమో జాతరలకు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ లాగా అయితే అసలు ఏమీ లేదు. ఇప్పుడు మొత్తం అయితే గుడిని అంతా పడేసిండ్రు అన్నమాట. సో గోపురం మాత్రం ఒకటే ఉంచిండ్రు. సో స్టార్టింగ్లో చెట్టు కింద ఉంటుంది కదా, అది అయితే అక్కడ చూడండి. ఇదైతే గుడి బద్దిపోచమ్మ ఉంది కదా, బద్దిపోచమ్మ పక్కన మల్లన్న గుడి ఉంది కదా, మల్లన్న గుడి కాడ అన్నమాట. ఇదంతా చూడండి, మొత్తం సేమ్ ఫస్ట్ గుడి ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది. కానీ కొంచెం డిఫరెన్స్, జనాలు కూడా అంతా ఏం లేరు, చాలా తక్కువనే, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే చాలా చాలా కొత్తగా అనిపించింది. ఇంకోటి గుడి కదా, మనము మొక్క అయితే తీర్చుకోవాలి, ఎలా అయితే ఏంది. కానీ కొంచెం ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేది ఉంటే కొత్త గుడి అయినాక రావడమే బెస్ట్ ఏమో అని అనిపిస్తుంది. ఏదైతే ఏది శివయ్య ఆజ్ఞం ఉంటే కానీ ఏది మంచిదే. ఓకే, ఇదైతే చూడండి, ఇది మొత్తం లోపల. నేనైతే అసలు వీడియో తీయడం అసలు అవ్వలేదు, ఎందుకంటే పూజారులు ఉంటారు కదా అక్కడ, అసలు తీయనియ్యరు. లైన్లు చూసారా ఎట్లా ఉన్నారో. కొంచెం కొంచెం అయితే ఫస్ట్ గుడి లాగానే అనిపిస్తుంది లోపల, కానీ డిఫరెంట్గా, మొత్తం డిఫరెంట్గా అన్నమాట. ఎందుకంటే కొత్త గుడి, ఇది కొత్త గుడి కాబట్టి కొంచెం అక్కడి సామాన్లు తీసుకొచ్చి ఇక్కడ కొత్తగా చేసిర్రట. అంటే ఇట్లా రౌండ్గా తిరుగుతాం కదా, అవి ఇనుపై ఉన్నాయి చూడండి, అది అన్నమాట. సో చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ. ఇదైతే చూడండి చెట్టు ఉంది, అక్కడైతే మనకు చెట్టు ఎక్కడ గోపురం ముందు ఉంటుంది, మెట్ల కాడ ఉంటుంది. ఇక్కడైతే శివలింగాలు కొంచెం డిఫరెంట్గానే కనిపించాయి. ఎంత వీడియో తీద్దామన్నా అంత అసలు అవ్వలేదు అక్కడ. మళ్ళీ లోపలనే ఆంజనేయ స్వామి కూడా ఉంది. ప్రతి ఒక్క దేవుళ్ళు లోపల ఉన్నాయి. కానీ ఇక్కడ మన పాత గుడి కాడ అయితే అట్లా లేవు. శివయ్య, వెంకటేశ్వర స్వామి వాళ్ళు కొంచెం ఉన్నాయి. మేమైతే దర్శనం చేసుకొని బయట అయితే ఇట్లా వండుకొని తింటున్నాము. ఇది అయితే సో ఇక్కడ అంటే గోపురం మీకు ఇందాక కనిపించింది కదా, ఇటంగా ఖాళీ ప్లేస్ ఉంది చూసారా, అక్కడ అన్నమాట. ఇది అయితే ప్రియాంష్కి అయితే గుండు చేసేసాము. వాళ్ళ డాడీది అయితే మా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, వాళ్ళ డాడీ ఎక్కడ చేస్తున్నాడు అనేది. కాస్త ప్రియాంష్ ఒకటే అయిపోయింది పాపము, అట్లా వంట చేస్తూ కాసేపు తనని ఆడిపిస్తూ ఉన్నానన్నమాట. సో ఈ మధ్యలో అయితే నాకు తెలిసి కొంచెం అంటే కొత్త వాళ్ళు చూడాలి వెమ్లవాడ అనుకున్న వాళ్ళు అయితే గుడి మొత్తం అయిపోయినాక రావడమే బెస్ట్. ఇది చూసారా రేకులతోటి ఎలా ఉందో. సో అదన్నమాట, మొత్తం సీల్ చేసేసారు. తర్వాత లోపల మొత్తం కొత్తగా కట్టేస్తున్నారు. ఎంతైతే గోపురం ఉందో అంతే ఉంచేసి మిగతాది మొత్తం కూలగొట్టారు. పెద్దగా కడుతున్నారు అంట అన్నారన్న. ఇక్కడ చూడండి, ఇదైతే మొత్తం ఎట్లా చేసిరంటే ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుపుతారంట. సో ఇప్పటి నుంచే టెంట్లు అవి ఇవి వేస్తున్నారు. అంటే టైం పడుతుంది కదా, చాలా జనాలు వస్తారు కాబట్టి. సో ఇలా అయితే చేస్తున్నారు. మీకు చూపిస్తున్నాను క్లియర్గా చూడండి గోపురము. సో ఇట్లా చాలామంది ఉన్నారు జనాలు, కానీ బయట వండుకోవడం తినడము, రేట్లు కూడా చాలా పెరిగినాయి. ఫస్ట్ లాగా అయితే ఎక్కడా లేదన్నమాట. సో ఫైనల్గా అయితే మేము వండుకొని, మేము ముగ్గురమే వెళ్ళాం కాబట్టి ఇలా వండుకొని తినేసాము. సో మీరు కూడా వేములవాడకి వెళ్ళినప్పుడు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. నాకు తెలిసి కొంచెం మీరు ఆగి వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో మా మొక్క అయితే తీర్చుకున్నాము. ఫైనల్గా అయితే ఈ బొమ్మలు అయితే ఇక చూసారా డాడీ కూతురు ఎలా కొంటున్నారో. నాకైతే యాస్ట్ వచ్చి బయటనే కూర్చున్నబ్బా, నాకైతే అస్సలు అవ్వలేదన్నమాట. సో గుడి మొత్తం అయిపోయాక ఇంకోసారి వెళ్తాను, వీడియో కూడా పెడతాను.